హాయ్ అండి. ఇవాళ వంటకాలేమో గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ, సత్తగిన్నెత చారు, సాలడ్, ఆహ్, క్యారెట్ పప్పు, బెండకాయ వేపుడు. సాలడ్ ఏమో కుకుంబరు, క్యారెట్‌ని కలిపి సాలడ్ చేశాను. ఈ గోరుచిక్కుడుకాయ ఇలాంటి ఒకసారి ట్రై చేయండి కూర. చిన్న చిన్న ముక్కలు తరిగేసుకోండి. ఒక 4 టమాటా పళ్ళు కోసి రెండిటిని ప్రెషర్ కుక్ చేసుకొని మూకుడులో ఆవాలు, మినపప్పు పోపేసుకొని ఉడికిన టమాటాలు వేసేయండి. అది ఎలాగో నీరు ఉంటుంది కదా! అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. దాంట్లో పసుపు, ఇంగువ, సాంబార్ పౌడర్ ఒక స్పూను, ఉప్పు, కూరకు సరిపడినంత ఉప్పు వేసి బాగా ఎగరని అది. అప్పుడు ఆ సాంబార్ పొడితోటి పచ్చి వాసన కూడా పోతుంది. ఒక 3 మినిట్స్ బాగా ఉడికిందంటే ఆ తర్వాత ఉడకపెట్టిన గోరుచిక్కుడుకాయలు కూడా ఇందులో వేసేసారంటే వేసి ఒకసారి బాగా కలిపండి. ఒక 2 మినిట్స్ అది ఉడకని. తర్వాత కొత్తిమీర వేసి దింపియొచ్చు. ఈ కూర ఏమో వేడి వేడి అన్నట్ల నువ్వుల నూనె కలుపుకొని పోసుకొని ఈ కూర ఒత్తుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. పూరీకి, చపాతీకి, అట్లుగు కూడా బావుంటుంది నంచుకుందుకు. ఎప్పుడు మసాలా కూరలు కాకుండా ఇలాగ ఒకసారి పూరి చపాతీ కూడా మీరు ట్రై చేయొచ్చు. టిఫిన్ బాక్స్‌కి ఇవ్వడానికి బావుంటుంది. ప్రెషర్ కుక్ చేసేది వల్ల ఒక 5 మినిట్స్‌లో మొత్తం కూర అయిపోతుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.